హాయ్ హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు కనుక తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 12, 2023 ఖమ్మం మిర్చి మార్కెట్లో పోటెత్తుతున్న మిర్చి బాగా భారీగా అయితే మార్కెట్కి రావడం జరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్లు చాలా వరకు నిండినాయని చెప్పి అంటూ ఉన్నారు. అయితే మిర్చి ధరలు మరింత తగ్గిపోతూ ఉన్నవి రోజు రోజుకి. మరి హోలీ తర్వాత అదే సోమవారం నాడు రేపు మనకు హోలీ కదా, శని ఆదివారం 3 రోజులు మార్కెట్ అయితే బంద్ ఉంటుంది. మళ్ళీ సోమవారం నుండి శుక్రవారం వరకు యథావిధిగా కొనసాగుతుందండి. ఈరోజు తేదీ చెప్పుకున్నాం కదా, మార్చి 12. అయితే జెండా పాట ఇవాళ 13,800 అతి కష్టంతో చేయడం జరిగింది. కొనుగోలు మాత్రం 12,000, 12,500, 13,000 కంటే ఎక్కువ బేరాలు లేవు. ఇవాళ 13,000 సూపర్ సెలెక్టెడ్ క్వాలిటీస్ కొనుగోలు అవ్వడం జరుగుతుంది. ఓన్లీ తేజాలే ఎక్కువ సేల్ అవుతూ ఉన్నది. 12,500 నుంచి 13,000 రూపాయల వరకు, 13,000 కంటే ఎక్కువ లేదండి మార్కెట్. అయితే చాలా మందం, అంటే చాలా మందం. రైతులు ఏసీలు పెట్టుకోవాలా, అమ్ముకోవాలా, మరి కూలోళ్ళ మందం కూడా రావట్లేదు అని చెప్పి చాలామంది రైతులు బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసము నేను ఒక వీడియో చేయబోతున్నాను. అది మండే చెప్తా అన్నాను కదా మీకు, ఎక్స్పోర్ట్ వస్తుందా రాదా, మరి స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చా వద్దా అనే విషయం కూడా మీకు కన్ఫర్మేషన్ కోసం నేనైతే మీకు తెలియజేస్తానని చెప్పి అన్నాను. మనకు ఒక హింట్ అనేది దొరికింది ఈ వారంలో. అంటే సో మండే నుంచి ఒక వీడియోలో డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది తీయబోతూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. అలాగే షార్కులు, AK-47లు, ఆర్మూర్లు చాలా దారుణంగా ఉన్నవి. 10,000 అంతకు మించి లేదు, 9, 10,000. ఇక 341 సూపర్ 10 ఇవి రెండు కూడా 10,000 నుంచి 11,000 రూపాయల వరకు ఖమ్మంలో. అది డీలక్స్ ఉంటేనే, కలర్ ఉండి సైజు రంగు ఉంటేనే పోతూ ఉన్నవి. తేజతాలు 6,000, 6,500, లాల్కట్లు ఉంటే 7,000 రూపాయల వరకు తేజతాలు కొనుగోలు అవుతూ ఉన్నవి. నెక్స్ట్ మార్కెట్లో చాలా బండ్లు వేచి ఉన్నవి లైన్లో. అమ్మాలా, ఏసీలు పెట్టుకోవాలా, ఒక బస్సా 2 బస్సాలు తీసుకొస్తూ ఉన్నారు. పేసీలు పెడతా ఉన్నారు ఎక్కువ. అయితే మ్యాక్సిమం చాలా వరకు పేసీలు 13,000 అయితే అది మన తర్వాత ఏదైనా మెతుకున్నా, పండున్నా, సైజు తగ్గినా, అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ దాన్ని చూసుకొని ఆపేయడం జరుగుతుంది. 13,000 పెట్టి మళ్ళా కొట్టేయడం జరుగుతుంది. సో మార్కెట్ మొత్తానికి డీలక్స్ సెలెక్టెడ్ క్వాలిటీస్ ఎక్కడైనా సైజు, రంగు, కలర్ ఉంటే కనుక 13,000 రూపాయల వరకు. ఆయిల్ మిల్లులు ఓపెన్ కావట్లే. కనీసం ఆయిల్ మిల్లులు ఓపెన్ అయినా కూడా 12,000-13,000 రూపాయలు ఆయిలే కొనుగోలు అయ్యాయి. ఫ్యూచర్లో మార్కెట్ ఎలా ఉంటుందనేది అది ఎవరికి తెలియని విషయం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. టోటల్ చూస్తే ఇప్పటిదాకా ఫస్ట్, సెకండ్ కట్టింగ్లు అయిపోయినవి. ఆల్మోస్ట్ థర్డ్ కటింగ్ ఎవరు ఏరిచ్చారు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఆ కూలీల మందము ఇప్పుడు కేజీకి 25 నుంచి 30 రూపాయలు కోయడానికి అవుతూ ఉన్నది. మరి అది కోపియకపోతే గుర్తుపెట్టుకోండి, ఇలా మార్కెట్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఇంకా తగ్గే సూచనలు ఉందని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఎలా ఉంటుందో మండే రోజు ఒక క్లీవ్ హింట్తో మీ ముందుకు నేనైతే రావడం జరుగుతుంది. సో మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి తోటి అట్లా షేర్ చేయండి. బాయ్.